ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క మాటలు వినడానికి కొరకు మన పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యం చదువుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాం. మరియు నీకును స్త్రీనికిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. చాలు. గమనించండి, ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అనాదిలో ఆదాము అవ్వల విషయంలో ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వల విషయంలో ఈ విషయాన్ని ప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో, ఈ పాపం చేసిన తర్వాత వారి జీవితంలో వారు దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క సహవాసానికి, దేవుని యొక్క సాన్నిహితమైన సంబంధాన్ని వారు పోగొట్టుకున్నారు. ఎంబడే దేవుడు వారితో చివరికి ఈ మాటలు మాట్లాడాడు. ఏంటి తెలుసా? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అన్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అంతరార్థం ఉంటుంది. ఆయన ప్రస్తుతం ఉన్న విషయాలు మాట్లాడతాడు, గతించిపోయిన విషయాలు మాట్లాడతాడు, భవిష్యత్తులో దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆయన ప్రణాళిక అంతా కూడా తెలియపరుస్తాడు. ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే సంఘటనను దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. గమనించండి, స్త్రీ సంతానమునకు అన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు. అది నీ సంతానమునకు మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఇంకో మాట ఆది అని రాయబడింది కదా, అది మూల భాషల కింద చూస్తే ఆయన అని రాయబడింది. ఆయన అని మనం చదువుకుంటే కనుక నిన్ను తల మీద కొట్టును అన్నాడు, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. చూడండి, తల మీద కొట్టుటోళ్ళు ఎవరంటే ఆయన అని రాయబడింది. అంటే దేవుడు దాని తల మీద కొడుతున్నాడు, అది ఆయన మడి మీద కొడుతుందంట. అంటే సైతాన్ యొక్క తలను చితగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. సైతాను తలను చితగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రవచనాల నెరవేర్పు, ఆదిలో ఆదామవ్వల పరిస్థితి ఎప్పుడైతే పాపం జరిగిందో, నెక్స్ట్ దేవుడు వారి మాట చెప్పి వారిని తోట నుంచి బయటికి పంపించేసి దేవుడు పరలోకాన్ని ఆరుణం వెళ్ళిపోయాడు. అంటే భూమి మీద దేవుడికి మనుషులతో సహవాసము కొద్ది కాలం జరిగింది. తర్వాత నుంచి దేవుడికి మానవుడికి ఎడబాటు జరిగింది. ఇది జరిగిన తర్వాత కాలం ఎప్పుడైతే సంపూర్ణమైందో, కాలం ఎప్పుడైతే దైవిక సంకల్ప ప్రకారంగా ఎప్పుడైతే సంపూర్ణమైందో, అప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. ఈరోజు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే క్రిస్మస్ సందర్భం గురించి కాదు. హల్లెలూయా, వాక్య సత్యమును నేను చెప్తున్నాను. గమనించండి, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగిందో అప్పుడు కూడా ఒక యుద్ధం పోరాటం జరిగింది.
ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు ఈ లోకానికి రావాలంటే కూడా పెద్ద పోరాటం జరిగింది, పెద్ద యుద్ధమే జరిగింది. కారణం ఏంటంటే ఈ లోకంలోనికి ప్రభువు రావడానికి కొరకు ఎన్నో రకాల శక్తులు ఆటంకపరచడం జరిగింది. ఆయన ఈ లోకంకు రావాలంటే కొందరు త్యాగం చేసేవారు ఆయనకు కావాలి, కొందరు ప్రాణాలను తెగించేవారు కావాలి. అప్పుడు ఆయన రావడానికి అవకాశం ఉంది. గాబ్రియేలు దూత ఎప్పుడైతే పరలోకం నుండి వార్తను తీసుకొని ఈ లోకానికి రాబడిందో, అప్పుడు దేవుడు పంపించినప్పుడు ఆ వార్త తీసుకొని వచ్చినటువంటి గాబ్రియేలు దేవదూత వచ్చి మరియ ఉన్న స్థలానికి వచ్చేసింది. అంటే మరియ భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటిస్తున్న వ్యక్తి. ఈమె వయసులో చిన్న బిడ్డ అయినా ఒక యవన ప్రాయంలో ఉన్నా కానీ ఆమెకున్న భక్తి, భయం, దేవుని యందు ఒక పరిశుద్ధతలో చాలా ఉన్నత స్థితిలో ఆమె జీవిస్తుంది. అప్పుడు దేవుడి ఈమె భక్తిని, కొర్నేలు విషయంలో అయిన భక్తి కార్యక్రమాలు ఎప్పుడైతే పరలోకం చేరుకున్నాయో, అలాగనే మరియమ్మ భక్తి శ్రద్ధలు కూడా, దేవుని యందు భయభక్తులు, పరిశుద్ధత, నీతిలో కూడా ఆమె అంత నిష్ఠతగా ఉన్న కారణం బట్టి ఆమె భక్తి పరలోకానికి చేరుకుంది. అప్పుడు దేవుడు ఆమెను ప్రేమించి ఆమె దగ్గరికి దూతను పంపించాడు. దూత మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే లూకా సువార్తలు కావచ్చు, మత్తయి సువార్తలు కావచ్చు, చాలా ఉన్నతంగా ఉంటాయి. దూత మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీకు శుభము, ఇప్పుడు నువ్వు దయా పొందిన దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా నువ్వు ఉన్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా దేవదూత ఆమెతో మాట్లాడడం ప్రారంభించి ఆమెతో చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ విషయానికి నువ్వు గర్భం ధరించబోతున్నావు, ఇది పరిశుద్ధాత్మలో జరుగుతున్న కార్యము అని ఆమె మాట్లాడడం. నెక్స్ట్, నేను పురుషుని ఎరగని దానని ఇది నాకు ఎలా జరుగుతుంది అని మరియ మాట్లాడడం. ఈ దూతకు మరియకు ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. అప్పుడు దూత అక్కడ నిలుచుని ఉన్నది. ఇన్ని మాటలు, ఇన్ని విషయాలు ఆ దూతకు మరియకు మధ్యలో జరిగిన విషయాలు ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత కూడా దూత వెళ్ళిపోవడానికి ఇష్టపడకుండా ఆగింది అక్కడ. ఎందుకు ఆగిందో తెలుసా? ఆమె అంగీకారం కొరకు ఆగింది. పురుషుని ఎరగని దానిని ప్రశ్నించింది ఆమెనే, కానీ పరిశుద్ధాత్మలో జరుగుతుంది, ఇది మనుషులను కలగదని దూత చెప్పింది. నెక్స్ట్, ఇది మనుషులను జరగని కార్యమని, దేవుని ద్వారా జరుగుతున్న కార్యమని ఎవరు అంగీకరించాలి? ఇప్పుడు ఎవరు ఒప్పుకోవాలి? మరియ ఒప్పుకోవాలి. ఆమెకు సందేహం ఉంది. ఏమని? నేను కన్యకను, నేను పురుషుని ఎరగని దానను, ఇది నాకు ఎలా సంభవిస్తుంది అనే ప్రశ్న ఉందంటే ఆమెకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది. అంటే ఎలాగో గర్భం ధరిస్తారో కూడా ఆమెకు తెలుసు. ఇలాంటి వివేచనతో ఉన్నటువంటి జ్ఞానంతో ఉన్న ఈ అమ్మాయి ఏమంటుంది తెలుసా? ఈ విధంగా సందేహం వెలుబుచ్చిన తర్వాత మరలా అంటుంది, ఈ విషయాలకి నువ్వు అంగీకారమేనా అన్నప్పుడు ఆమె చెప్తున్న మాటలు మనం చూద్దాం. చూడండి, లూకా సువార్తలోనికి రండి. ఒకటో అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 38 వచ్చిన చదవండి. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా చూడండి, అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చాలు. ఆమె యుద్ధ నుండి వెళ్ళిన విషయానికి మరి చెప్తున్న మాటకు చాలా సంబంధం ఉంది.
దేవుడు కృప ఆమె పొందుకున్నది. ఆ కృపను సద్వినియోగం చేసుకున్న కారణం బట్టి ఆ కృపను ఇష్టపడ్డ మరి ఏమన్నా తెలుసా, నీ దాసురాలగు నాకును అలాగ జరుగునుగాక. అంటే కృప పొందిన ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని ఒప్పుకుంటాడు, దైవ చిత్తానికి సంపూర్ణంగా లోబడతారు. ఎవరి జీవితంలో కృప లేదో, కృపకు వారు పాత్రలు కారో, వారి యుద్ధకు వాక్యం వచ్చినా ఆ వాక్యాన్ని వారు అంగీకరించారు. ఇప్పుడు ఈమెకు కృప దొరికింది. ఈ కృపను ఎలా తమ జీవితంలో నెరవేర్చుకుంది, ఆ కృపకి ఎలా పాత్రులైందంటే వాక్యాన్ని ఒప్పుకున్నప్పుడే. ప్రైజ్ ద లార్డ్. మరి వాక్యం ఒప్పుకోవడం అంటే ఇది సామాన్య విషయమా? కాదు. నేను గర్భం ధరిస్తానని దూతతో చెప్పడం, అలాగే జరుగునుగాక మీరు చెప్పినట్టుగానే అంటే ఇది మామూలు విషయం ఇది కాదు. ఇది చాలా ఉన్నతమైన తీర్మానం, చాలా శ్రేష్టమైన తీర్మానం. అంతేకాదు, తన జీవితంలో త్యాగం చేసే విషయం ఇది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఒక వ్యక్తి తన ప్రాణంతో సహా త్యాగం చేయవలసి ఉంది. ఆమె అంత త్యాగం చేయడమే కాకుండా ఆమెకు ప్రదానం చేయబడ్డ యేసేపు కూడా, ఆయన కూడా తన ప్రాణమును తెగించి ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు కూడా, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా యేసును అంగీకరించాలంటే ఇది పైపైన తీర్మానంతో జరిగేది కాదు. ప్రైజ్ ద లార్డ్. అందులో అంత త్యాగం, అంత సమర్పణ, అంత ప్రాణంగా తెగించే విషయం ఉంది కనుక ప్రభు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా, నా తండ్రి చేతి ఎవరికైతే కృప అనుగ్రహించబడదో వారెవరు నా ఎద్దుకు రారు. ఎవరికైతే నా తండ్రి చేత కృప అనుగ్రహించబడుతుందో, ఆకర్షించబడుతున్నారో వారు నా ఎద్దుకు వస్తారు, నా మాటలు వింటారన్నాడు. అంటే ప్రభు యొక్క వాక్యము, ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి వాక్యం, ప్రతి వాక్యానికి లోబడాలి ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎంతో త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. ఇది అందరితో ఏ విషయం కాదు. హల్లెలూయా. రక్షణ అందరికీ దొరకదు. శిష్యులు ప్రశ్నించారు ప్రభువును, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అన్నారు. ఎందుకు కొద్దిమంది అంటే కొద్దిమంది ఉంటారు. మరి ఎందుకు అనేకులు ఉండరు అంటే అనేకులు త్యాగం చేసేవారు ఉండరు. తన ప్రాణంతో సహా దేశించి తను తాను త్యజించుకునేవారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో ఒక కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉండొచ్చు. ఆ పూరితురాలైన మరియా అంత త్యాగం చేసి అంత శ్రేష్టమైన తన సమర్పణతో ముందుకొచ్చింది కనుక ఏది ఏమైనా పర్వాలేదని ఒక సమర్పణ కలిగి, ఒక త్యాగం కలిగి, ఒక ప్రాణమున్న బిడ్డను కూడా తెగించిన మరియ జీవితంలో రక్షణ ఆమెలో స్థిరపరచబడింది. ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త అయిన దేవుడు ఆమె గర్భంలోనికి రావాల్సి వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా. ఇది మామూలు తీర్మానంతో జరిగే విషయం కాదు. ఇది నెక్స్ట్ మరియ జీవితంలో ఏమేమి జరిగిందో మనకు అందరికి తెలుసు. ఎలాంటి అవమానం ఎదుర్కొందో తెలుసు, మనకు ఎంత సిగ్గును అనుభవించిందో తెలుసు, ఎంత ఉమ్ముడు నిందలు అవమానాలు ఎన్ని భరించిందో తెలుసు. ఆ విషయం మనం ధ్యానించుకుంటూ వివరించుకుంటూ పోతే తప్ప ఇది అర్థం కాదు. మరి ఏ దూత వచ్చింది, మరియతో మాట్లాడింది, మరి గర్భం ధరించింది, యేసేపు ప్రేమించిండు, సంబంధం పెట్టుకున్నాడు ఆమెతో, ఎడబాయలేదు, తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రభు పుట్టేంతవరకు ఆమెను కూడలేదు. ఇంతవరకు తెలిసి ఇంతవరకు మాట్లాడుకుంటే అయిపోయే పని కాదు ఇది. హల్లెలూయా. మనం అనుకున్నంత ఈజీగా జరగలేదు ఆ సంఘటన. ఈ సంఘటన జరగడానికి ఎంతో త్యాగం ఒక ఇద్దరు చేయవలసి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక హృదయంలోనికి రావాలంటే కూడా ఆ వ్యక్తి ఎంతో తెగించవలసి ఉంది. ఎన్నో శక్తులు అడ్డుకుంటాయి తెలుసా. ఈరోజు ఎన్నో శక్తులు అడ్డుకుంటాయి. మానవ శక్తులు అడ్డుకుంటాయి, అంధకార శక్తులు అడ్డుకుంటాయి, దయ్యపు శక్తులు అడ్డుకుంటాయి, క్రీస్తు విరుద్ధ ఆత్మ అడ్డుకుంటుంది, ఈ లోక మర్యాద అడ్డుకుంటుంది, ఆచారం వెనుకల ఉన్న శక్తి అడ్డుకుంటుంది. వీటన్నిటిని పక్కకు పెట్టి ప్రభు కొరకు ముందుకు పరిగెత్తు తన విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుంటారో ఆ వ్యక్తి జీవితంలోనే ఈ వాక్యం నెరవేర్చబడుతుంది తప్ప వేరే వ్యక్తి జీవితం నెరవేర్చబడదు. అందరు క్రైస్తవులే, అందరూ చర్చికి వెళ్ళేవారే, అందరూ ప్రార్థన చేసేవారే, కానీ తెగించేవారు ఎవరు? ప్రాణంతో సహా ద్వేషించేవారు ఎవరు లేరు. ఈరోజు పండుగ చేసుకోవడానికి చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ మరి గురించి పొగడడానికి చాలా వరకు ఉన్నారు.
యేసుని పోటీ వారు చాలామంది ఉన్నారు. కానీ యేసు లాంటి సమర్పణ, మరియకు ఉన్నటువంటి త్యాగం, ప్రాణం త్యజించడం ఎవరున్నారు ఈరోజు? ఇది మనం గుర్తించాలి. యేసు పుట్టాడని గాలికి ఊహలతోనో ఏదో సంతోషించి వెళ్ళిపోవడం కాదు. ఇది అంతరంగంలో జరిగే క్రియ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మన జీవితంలోకి రావాలంటే ఖచ్చితంగా త్యాగం చేయకపోతే, సమర్పించుకోకపోతే, నీ ప్రాణంతో సహా దేశించకపోతే ప్రభు నీ హృదయంలోనికి రావడానికి వీల్లేదు. రాడు కూడా. అందుకే ప్రభు అంటున్నాడు, హృదయం యొక్క ద్వారం ఎదుట నిలబడి, తలుపు ఎదుట నిలబడి తడుచున్నాడంట. ఎవడైనను అన్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లల, యవనస్తుల, స్త్రీల, పురుషుల, వృద్ధుల, ఎవరైనా కావచ్చు, ఎవడైనను అని అన్నాడు. అక్కడ వయసుతో సంబంధం లేదు. ఎవడైనా స్వరం విని, నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతనిలోనికి వస్తానంటున్నాడు. ఆయన అతనిలోకి వస్తున్నాడంటే మామూలు విషయం కాదు ఇది. అతడికి తన జీవితం పూర్తి సరెండర్ అవుతేనే వస్తాడు, చేస్తేనే వస్తాడు. అంత సమర్పణ లేదు, నేను కొద్ది సమర్పించుకోవటంటే రాడు ప్రభు. ప్రభుకు ఏ మనసు, ఏ త్యాగం, ఏ సమర్పణ ఉందో ఆ మనసును విని సువార్త ద్వారా ప్రభువా నువ్వు నాకు కావాలని నువ్వు అంగీకరిస్తే తప్ప ఆయన నీలోనికి రాడు. చాలామంది బాప్సం తీసుకుంటేనే క్రైస్తవులు అనుకుంటున్నారు. అది మాదిరికరమైన విషయం, అవసరమే. కానీ దానికంటే ముందు నీ జీవితాన్ని నువ్వు తెగించాలి. ఈ శిరస్సును, ఆశలను చంపుకోవాలి. ఈ కోరికలు చంపుకోవాలి. పరువు, ప్రతిష్టలు, ఇజ్జతులు, సిగ్గు అంత చచ్చిపోవాలి మన లోపల. లేకపోతే ఇవి నిన్ను అడ్డుకుంటాయి క్రీస్తుని లోపల రాకుండగా. మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 39 వచనం చదవండి. నేను చెప్పినవనియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని 42 వచనం చదవండి. మా మట్టుకు మేము ఈయన మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో చెప్తేనా, ఎవరు లాక్కొస్తేనా, ఎవరు బ్రతిమలాడితే నమ్మారంట వీళ్ళు, ఎవరు వెంబడి పడితే నమ్మారంటనా? కాదు, సువార్తను విని. ఎవరి ద్వారా విన్నారు వీరు? సమరయ స్త్రీ ద్వారా. సువార్తను విని ఆమె చెప్పిన మాటలే కాదు, మా మట్టుకు మేము విని అంగీకరించున్నాం. వారి హృదయంలో ఉన్నటువంటి తీర్మానం వాళ్ళు బయలుపరుచుకున్నారు. వాళ్ళ ఆసక్తిని కనపరిచారు, వాళ్ళ త్యాగంని కనపరిచారు. ఏది ఏమైనా ప్రభు కొరికని అన్నారు. ఇంత త్యాగముల నుంచి పుట్టింది రక్షణ. ప్రైజ్ ద లార్డ్. ఇంత సమర్పణ నుంచి వచ్చేది రక్షణ. ఇంత సమర్పణ, ఇంత త్యాగం, ఇంత అర్పణ లేకపోతే రక్షణ మనలో స్థిరపరచబడదు. ప్రైజ్ ద లార్డ్. అపోస్తులు మాట్లాడే ప్రతి మాట లోతుగా ధ్యానించాలి. లోతుగా ధ్యానించట్లేదు. అపోస్తులు చెప్పిన ప్రతి మాటను చులకనగా పైన మాత్రం తీసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు మారు మనసు పొందమని చెప్పారు పేతురు గారు ప్రసంగం చేసి. బాప్సం తీసుకోండి, యేసుక్రీస్తు నామమున చెప్పాడు. పరిశుద్ధాత్మ వరం మీరు పొందుకుంటారని చెప్పాడు. నెక్స్ట్ మూర్ఖతరానికి వేరై రక్షణ పొందండి అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హెచ్చరిక చేశాడంట. అక్కడ రాయబడింది హెచ్చరిక. ఎక్కడి నుంచి దూరంగా అమ్మని చెప్పి హెచ్చరిక చేశారు? లోకం నుంచి దూరం కావాలని. ఇంకో మాట చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24 వచనం చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదంట. హల్లెలూయా. ఇక్కడ ఇంకా ముందు వచనాలు చదువుతుంటే ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు విన్నారు వీళ్ళు, చూశారు. కళ్ళారు చూశారు, చెవులారు విన్నారు వీళ్ళు.
విని ప్రభునందు విశ్వాసం ఉంచారంట. అంటే అద్భుతాలు సూచక్రియల ద్వారా ప్రభును, ఈయన నిజంగా దేవుడు, ఈయన ప్రభుని యేసుక్రీస్తు, ఈయన రక్షకుడు, ఈయన దేవుని కుమారుడని విశ్వసించారు. అంత విశ్వాసానికి దేవుడు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. పై పైన ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడు నిన్ను అంగీకరించడు. ఏదో బైబిల్ చదివే భక్తి ఉంది నాకుంది, పాటలు పాడే భక్తి నాకుంది, చర్చికి వెళ్ళే భక్తి నాకుంది, క్రైస్తవం చెప్పుకునే భక్తి నాకుంది, ఇంత అంటే సరిపోదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మరి ఎంత అంటే సరిపోద్ది? ఎంతంటే సరిపోద్ది? సూచికలు చూడగానే నీకు విశ్వాసం వస్తే, మా ఇంటి వారు నమ్ముకున్నారు ప్రభువును కనుక నేను కూడా నమ్ముకుంటాను పై నీకు వచ్చేసి ఆలోచన ఉంటే కనుక ఇంత విశ్వాసానికి దేవుడు నీకు అప్పగించుకుంటాడా? హల్లెలూయా. ఆయన ఎంతో త్యాగం చేసి రావాల్సి వచ్చింది ఈ లోకంలోనికి. ఆ త్యాగం చేసిన ప్రభు, సమర్పణతో దిగి వచ్చిన ప్రభు, లోకం ఎంతో ప్రేమించిన ప్రభు తన మహిమని పక్కన పెట్టేశాడు, తన సింహాసనం పక్కన పెట్టాడు, దేవదూత ఆరాధన పక్కన పెట్టేశాడు, తాను రిక్తుడుగా చేసుకొని మట్టి మనిషిగా దిగి వచ్చాడు లోకంలోనికి. ఆయన ఎంతో సమర్పించుకుంటే అంత దిగి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తే అంత పక్కన పెట్టవలసి వచ్చింది ఆరాధన మహిమను, గొప్పతనాన్ని, ఆయన సింహాసనాల్ని. ఊరికి దిగి వచ్చాడా? అంత త్యాగం ప్రభు చేయకపోతే ఆయన దిగి రాలేడు. అంతగా తగ్గించుకోకపోతే ఆయన దిగి రాలేడు. ఆయన ఎంత సమర్పించుకొని ప్రాణం పెట్టేంత వరకు కూడా దిగి వచ్చాడు. తాను శిలువ మరణం వరకు దిగి వచ్చాడో, తగ్గించుకున్నాడో. ఆయన ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఎంతో రిక్తుడు చేసుకున్నాడు కదా. హల్లెలూయా. మరి మరియ యేసేపు కూడా ఎంత తగ్గించుకున్నారు? ప్రైజ్ ద లార్డ్. మన నోటితో మాటలతో అంటాం, కానీ వాళ్ళ సమర్పణ చూడాలి. ఒక యవనస్తుడు గర్భంతో ఉన్న అమ్మాయిని చేర్చుకోవడానికి ఎంత త్యాగం చేస్తే ఆ వ్యక్తి ముందుకు వస్తాడు చెప్పండి? ఆ వ్యక్తి మనిషి కాడా? ఆ వ్యక్తికి ఆలోచన లేదా? రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నట్టు మరియ. మనం ఆయన నీతిమంతుడు రాయబడింది బైబిల్లో. మంచి భక్తిపరుడు, మంచి ఆసక్తిపరుడు దేవుడు అంటే. దేవుడు అంటే త్యాగం చేసే వ్యక్తి. తన పితరులు ఎంత త్యాగంతో ప్రభు కొరకు సత్యం కొరకు నిలబడ్డారో ఆయనకు తెలుసు యేసేపుకు. కనుక లోపల అనుకున్నాడు, ఆ విషయం తెలిసిన తర్వాత రహస్యంగా వదిలిపెడదాం, ఆమెను ఎందుకు అవమానపరుద్దాం అనుకున్నాడంట. ఇంత మంచి వ్యక్తి కూడా దొరుకుతారు ఈరోజు? ఇంటి ముందుకు వచ్చి గొడవ పెట్టుకోరా? ప్రధానమైంది ఎంగేజ్మెంట్ అయ్యేది, నన్ను ఇంత అవమానపరుస్తావా, మీ పిల్ల ఇట్లా చేస్తుందా, మీరు ఇలాంటి వాళ్ళు నాకు తెలియదు అని అవమానపరచడానికి వస్తారు లేదా ఇంటి ముందుకి? మరి యేసేపు వచ్చాడా? హల్లెలూయా. ఆమెను అవమానపరచున వాళ్ళకి రహస్యంగా వదిలిపెట్టాలనుకో ఆలోచన చేశాడంట. మరి కూడా చేసుకున్న అబ్బాయి నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ప్రధానమైతే అయింది కదా, ఆ అబ్బాయి నన్ను అసలు ఇష్టపడతాడా ఈ స్థితిలో నేను కనబడితే అని అనుకున్నదా? వచ్చి ఉంటుంది మరి, ఆ జ్ఞానం ఉందా మీకు? అయినా పర్వాలేదు, ఇది దేవుడి సంకల్పం కనుక నేను ఏమైనా, నన్ను ఎవరు వెలివేసినా, నన్ను చేసుకోపోయే యవనస్తుడికి నన్ను వెలివేసి అవమానపరిచినా, నా తల్లి అవమానపరిచినా, నా తండ్రి అవమానపరిచినా, నా కుటుంబం అంతా నన్ను వెలివేసినా, రాళ్ళతో కొట్టినా, నేను దేవుని యొక్క సంకల్పాన్ని నా బ్రతుకులో నేను వదిలిపెట్టాను. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించి తన దూతను పంపించాను నా దగ్గరికి. ఆ మాటను, ఆ విలువను, అవకాశాన్ని, ఆ గొప్పతనాన్ని నేను చేజార్చుకోనని సమర్పణ త్యాగం మరేకొంది. ఆ రోజులు ఏమో తెలుసా? ధర్మశాస్త్రం కాలం నడుస్తుంది. అప్పుడు ధర్మశాస్త్ర కాలం నడుస్తుంది. హల్లెలూయా. కృప ఎప్పుడు దొరికింది? క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత కృపాకాలం స్టార్ట్ అయింది, కృపాయుగం స్టార్ట్ అయింది. అంతకుముందు సమయం అంతా కూడా ధర్మశాస్త్రమే. యేసు ప్రభు యూదుల మధ్యలో ప్రసంగాలు చేసినంత కాలం కూడా అది ధర్మశాస్త్ర యుగం. అది ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? తన సొంత భర్తతో తప్ప వేరే వారితో గర్భం ధరించినా, పాపం చేసినా ఏమవుతుంది? రాళ్ళతో కొట్టి చంపాలనే ఆజ్ఞ ఉంది కదా. మరి మీకు తెలియదు ఆజ్ఞ? అక్కడ అనుకుంటుంటే, ప్రసంగాలు చేస్తుంటే సమాజ మందిరాల్లో ఈమె వినలేదా? విన్నది మరియా, తెలుసు మరియకు. అయినా ఏమని త్యాగం చేసింది? ఒకరు నన్ను చంపడానికి కొరకు, ధర్మశాస్త్ర నియమానుసారం నన్ను చంపడానికి తలంచుకున్న ఈ సమాజం
ఈ కుటుంబమే కావచ్చు, దానికి నేను సిద్ధమే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు త్యాగం చేసేటోళ్ళు ఎవరు ఉన్నారంటారా? నీ ఇంటి వారు నేను వెలివేస్తే మౌనంగా ఉంటావా? వెళ్ళిపోతావు ఇంట్లో నుంచి బయటికి? నేను అవమానపరచని కూర్చుంటే సరే అని ఒప్పుకుంటావా? నీ కన్నపిల్ల నిన్ను దూరం చేసి నీ మెడలు బట్టి బయటికి గెంటేస్తే ఓర్చుకుంటావా? నువ్వు ప్రభు నమ్మనగా నా ఇంటికి రావద్దంటే ధైర్యంగా సంతోషం ఉంటావా? ఆ సమర్పణ ఉన్న దేవుని బిడ్డలే వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రశంసలు అందుకుంటారు, వాళ్ళు బహుమానులు అందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉన్న భక్తి చూస్తే కనుక వీరికి రక్షణ దొరకడమే కష్టం అన్నట్టు ఉంది పరిస్థితి. భయం లేదు. ఎవరు చూస్తే నాకేంటి, ఇది నా ఇష్టం, నా సెల్ఫ్, ఇది నా ఇష్టం, నా కోరిక, నా ఆలోచన అనేవారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. భక్తి నా ఆలోచనే. ఆ చర్చికి వచ్చినప్పుడు భక్తి, తర్వాత నా ఇష్ట ప్రకారం అనడానికి ఎవరు? నన్ను ప్రశ్నించేది ఎవరు? అసలు సేవకుడికి హక్కుందా? సంఘానికి హక్కుందా? లేదు. అది నా ఇష్టం. నేను ఎలాగైనా చర్చికి వెళ్తాను, ఎలాగైనా బయటికి వెళ్తాను. ఇలాంటి మనస్తత్వంతో ఈరోజు అనేకులు ఉన్నారు. గమనించండి, మన జీవితంలో ప్రభు కొరకు మన విశ్వాస త్యాగం, విశ్వాసమును, సమర్పణను త్యజించుకోవడం లేకపోతే రక్షణ నీ సొంతం కాదు. ప్రభు అందరిని ఎరిగిన వాడంట. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీ మనస్తత్వం ఏందో, నీ అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, నువ్వెక్కడ జారిపోతావో, ప్రభు కొరకు నిలబడవనే సంగతి ముందే ఎరిగిన దేవుడు ఆయన. భవిష్యత్ కాలమును ఎరిగిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. అయినా నిన్ను ప్రేమించిన రక్షణ నీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు భవిష్యత్తులో కూడా, నీ ముందు కాలంలో కూడా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నేను ప్రభువుని ప్రేమిస్తాననే సమర్పణ, త్యాగం, తీర్మానం, అంత తెగింపు నీలో ఉందో లేదో కూడా ఎరిగిన దేవుడు. నీ బలహీనతలు బలం కూడా ఎరిగిన దేవుడు ఆయన. నీకుంది మంచి సమర్పణ అంటే గనక ఆయన తన్ను అప్పగించుకుంటాడు నీకు. వారికి అప్పగించుకోలేదంట. స్వస్థత కొరకు వచ్చిన వారికి అప్పగించుకోలేదు. అద్భుతాలు చూసి దేవుడన్న వారికి అప్పగించుకోలేదు ఆయన. ఎవరికి అప్పగించుకున్నాడు? ప్రభువు, నువ్వు నిజంగా దేవుడు, నువ్వు నా సృష్టికర్తవి, నన్ను నిర్మించిన నిర్మాణకుడు, దావీదన్న రీతిగా నా తల్లి గర్భంలో పిండంగా నువ్వు చేసిన దేవుడు, నా ఆయుష్కాలం నిర్ణయించిన దేవుడు అని ఎవరు ప్రభు కొరకు ఉన్న పాటుకు తను అప్పగించుకుంటారో వారి జీవితంలోనే నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. ఆనందం. హల్లెలూయా. నిజమైన ఆనందం అప్పుడు జరుగుతుంది. పండగ చేసుకుంటే కాదు, కొత్త బట్టలు కట్టుకుంటే కాదు, నువ్వు బిర్యానీ అన్నమో చికెన్ బిర్యానీ ఏదో తీసుకొని తింటే దీన్ని బట్టి కాదు. అది నీ శరీర సంబంధమైంది. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియపరిచి ఏది నిజమైన ఆనందమో, ఏది దేవుడిచ్చే ఆనందమో, ఏది మానవుల ద్వారా దొరికే ఆనందమో, ఈ ప్రకృతి ద్వారా దొరికే ఆనందం ఏందో స్పష్టంగా చెప్పాడు. ఆ వాక్యం చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 16వ వచనం చదువుదాం. మీకున్న మేలైనది దూషణ పాలు కానివ్వకుడి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, దేవుడిచ్చే ఆనందం ఎందులో దాగిందో తెలుసా? ఆత్మ ఆనందములో ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ ఆనందములో దొరికేది నిజమైన దేవుడిచ్చే ఆనందం. శరీరానందములో దేవుడిచ్చే ఆనందం లేదు.
తిని త్రాగడంలో దైవిక ఆనందం ఎవరు రుచి చూడరు. పండగ అంటే అది కేవలం తిని త్రాగేది పండగ అంటారు. కానీ దేవుడు పండగ గురించి చెప్పట్లేదు, పరిశుద్ధాత్మలో ఆనందం గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆది సంఘం అనుభవించింది. ఈరోజు ఇది అనుభవించి ఈ ఆనందం కంటే మిక్కిల ఆనందం ఎక్కడ దొరకదని ప్రభుని తలపోస్తూ, ప్రభు రక్షణను తలపోస్తూ, ఆయన రాకుడు కొరకు నిరీక్షణ కలిగి బ్రతికే వారు చాలా కొద్ది మంది. హల్లెలూయా. అలాంటి దినముల్లో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మలో పరిచర్య చేసి ఆత్మానందం అనుభవించినటువంటి గొప్ప దైవజనుడితో ఆయన వృద్ధాప్య కాలంలో కొందరు యవన సేవకులు అడిగారంట ఒక విషయం. పాస్టర్ గారు, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు, పండగ ఆచారములు, పద్ధతులు క్రైస్తవులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో మీ ఆలోచన, మీ అభిప్రాయం చెప్తారా అని ఆ వృద్ధుడైనటువంటి సేవకుని అడిగారంట. యవనస్తులైన సేవకులు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మీ పరిచయ అనుభవంలో, మీరు చేసిన సేవా అనుభవంలో దీని గురించి మీరు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అని దగ్గరగా కూర్చొని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటి, ఇది ప్రభు చిత్తానుసారమైన విషయములు కావు, ఇది బైబిల్ ఎప్పుడు కూడా బోధించట్లేదు, ఇది మేము ఎన్నడూ చేయలేదు. మీరు ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఈ మత కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కేవలం తమ యొద్దట ఉన్నటువంటి విశ్వాసులు ఆ కార్యక్రమం చేసేవారి దగ్గరికి వెళ్ళిపోతారని వీరు ఇలాగ జరిపించుకుంటున్నారు. ఇది తప్పు, ఇది వాక్యానుసారం కాదని చెప్పాడట. ప్రైజ్ ద లార్డ్. ఈ క్యాలెండర్ అట్లుంది, ఇజ్రాయెల్ క్యాలెండర్ అట్లా ఉంది, ఆ క్యాలెండర్ ప్రకారం ఇది అని వాదించడం కాదు. అంత శ్రేష్టమైంది, అంత గొప్పదైతే గనక బైబిల్లో దేవుడికి కష్టమైందా ఆ ఒక్క డేట్ పెట్టడానికి? ఆయన పుట్టిన డేట్ రాయడానికి కొంచెం కష్టమైందా ప్రభువుకు? యోహాన్ గారు చెప్తున్నారు చూడండి, యోహాన్ సువార్తలోనికి రండి, లాస్ట్ అధ్యాయంలోనికి రండి. ఇరవై 21వ అధ్యాయం 25వ వచనం చదవండి. నేను చేసిన కార్యములు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాస్తే గనక అట్లు రాసిన గ్రంథములకు భూలోకం కూడా సరిపోదని నాకు తోచుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా, ప్రభుని మిక్కిలిగా ప్రేమించినటువంటి అపోస్తలుడు యోహాను గారు ఈ విషయాన్ని బయటికి చెప్పారు. ఏ సేవకు చెప్పలేరు ఈ మాట. ఏంటంటే యేసు చేసిన కార్యములు ఆయన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా, ఆయన భూలోకానికి రావడం, మరి గర్భంలోకి వచ్చి రావడం, ఆయన బయటికి వచ్చి పరిచయం చేయడం, ఆయన కార్యాలు చేయడం అంతా కూడా, దైవ కార్యములన్నీ కూడా రాసుకుంటూ పోతే ఈ గ్రంథాల కంట భూలోకమే సరిపోదంట. ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు ఈ రాయబడ్డ విషయాలు ఏంటన్నట్టు ఇవి ఏంటో తెలుసా? ఇవి ఎన్నో రాయాలి, కానీ అవసరమైనవి మాత్రం రాశాడు దేవుడు. హల్లెలూయా. ఏవేవి అవసరమైనో మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన పాప క్షమాపణ కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి కొరకు ఎన్ని సంఘటనలు రాయబడినవో అవన్నీ రాయడానికి, ఏవి అవసరమో అవన్నీ రాయడానికి ఇంత సరిపోయిందంటే ఈ గ్రంథం వరకు. ప్రైజ్ ద లార్డ్. 66 గ్రంథాలు సరిపోయినాయంట. ఒకవేళ ప్రభు చేసిన కార్యములన్నీ ప్రతి సేవకుడు, ప్రతి అపోస్తలుడు వివరించి రాస్తే గనక భూలోకమే సరిపోదు అంటున్నాడు. ఇన్నిట్లో మనకు అవసరమైన రాసి పెట్టినప్పుడు దేవుడు ఆయన పుట్టుక గురించి, మరణం గురించి రాయడం పెద్ద కష్టమైందా? ఎంత తెలుసుకోవడం కష్టమవుతుంది ఈరోజు సేవకులకి.
హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గ్రహించడం చాలా భారమైపోయింది ఈరోజు సంఘాలకి, విశ్వాసులకి. మన పితరులైన సేవకులు దీన్ని ఇంతవరకు ఈ మత కార్యక్రమం జోలికి వెళ్ళలేరు. మినిమం 30-40 సంవత్సరాల క్రితం ఉన్న సేవకులు ఈ విషయాలకు దగ్గర రానివ్వలేరు. వాళ్ళు ప్రభువును సేవిస్తూ దివారాత్రులు ప్రభువును ఘనపరుస్తూ పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప శరీర సంబంధమైన విషయాలకి ఏమాత్రం చోటు ఇవ్వలేరు వాళ్ళు. ఈరోజు ఇవి లేకపోతే బ్రతకలేమన్నట్టుగా ఉన్నారు ఈరోజు పరిస్థితి. ఈ కార్యక్రమం చేయకపోతే మేము క్రైస్తవులు కాలేమేమో అన్నట్టుగా వివరిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు. నీ ప్రవర్తన, నీ జీవితం చూపిస్తే చాలు లోకానికి నువ్వు క్రైస్తవుడు అని అర్థమైపోతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండనేరదు అన్నాడు. మీ లోపల ఉన్నటువంటి వెలుగును మీరు బయటికి ప్రకాశింపనీయుడి అని అన్నాడు. వాక్యం అనే వెలుగు నీలో ఉంటే ఈ వెలుగు బయటికి ప్రకాశిస్తున్నప్పుడు నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడు అని చెప్పానికనే చెప్తారు. నువ్వు పండగ చేసుకుంటేనే క్రైస్తవుడు అని కాదు, నువ్వు మత క్రైస్తవుడు అంతకంటే కాదు. నువ్వు ఎవరివి? క్రీస్తు బిడ్డవి. సత్యమైన మార్గం అనుసరిస్తున్న వారం మనం, మన మతానికి సంబంధించిన వారం కాదు. ఇంకొక సందర్భం చెప్పాలనుకుంటున్నా. ప్రభువైన యేసుక్రీస్తు రావడం జరగబోతుంది రేపు. నేడో రేపు ప్రభు రాబోతున్నాడు. ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూడవలసిన అవసరం ఉంది. ఈరోజు తిని త్రాగి ఆనందించి శరీర సంబంధంగా సంతోషించే ఈ సమయములు గడపడం క్రైస్తవులకు తగింది కాదు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన దినములు ఇవి. ఈరోజు తింటూ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ గొప్పగా ఆనందిస్తూ ఎవరికో చెప్పాలి, ఎవరికో తెలియపరచాలి కాదు. ఫస్ట్ నువ్వెంత సిద్ధపాటు కలిగి ఉన్నావో ఫస్ట్ నువ్వు గ్రహించు. నువ్వెంత సిద్ధపాటు కలిగి ప్రభువుకి ఎదురు చూస్తున్నావో ఇది పరీక్షించుకో ఫస్ట్. వేరే వారికి నీ ప్రవర్తన చెప్తుంది, కానీ నీ నోటి తర్వాత నీ జీవితం ఫస్ట్ కావాలి. అపోస్తలులను లోకం చూసినప్పుడు వారి మాటలను చూడలేరు, వారి ప్రసంగాలు విని క్రీస్తు దగ్గర రాలేరు ప్రజలు. కానీ వారి ప్రవర్తన చూసి వచ్చారు, వారి యొక్క జీవితాలను చూసి వచ్చారు, వారికి ఉన్న సమర్పణ, త్యాగం, తెగింపు చూసి వచ్చారు వాళ్ళు. కానీ ఇలా ప్రసంగాలు విని కాదు. ఏ రోజు కూడా అదే విషయం. ఈరోజు కూడా ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎవరు కొరకు వస్తున్నాడు? హల్లెలూయా. ఆయన ఎవరు కొరకు వస్తున్నాడు తెలుసా? గమనించండి. ఆయన భూలోకానికి రావడానికి మరియ, యేసేపు లాంటి వారు తమ జీవితాలను అర్పణగా అప్పగించుకుంటే తప్ప ఆయనకు రావడానికి చోటు దొరకలేదు ఈ లోకంలో. హల్లెలూయా. రాజుల గృహాల్లో రాజు పుడతాడు అనుకున్నారు. మెస్సయ్య రాజగృహాల్లోనికి వస్తారనుకున్నారు. అంత సుకుమారమైన జీవితాలు జీవించే అమ్మాయిలోనికి ప్రభు రాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఎలాంటి వాక్యం ఇది? ఇది తెగించిన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అప్పగించుకున్న వాక్యం ఇది. తన ప్రాణంతో సహా దేశించిన వాక్యం ఇది. అందుకే సమస్తం వదిలిపెట్టి, మహిమను లోకాన్ని వదిలిపెట్టి, మహిమ లోకాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని, ఆరాధనను, గొప్ప తేజో మహిమను వదిలిపెట్టి త్యజించుకున్న ప్రభుకు త్యజించుకున్న వాడే కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన రావడానికి కూడా తెగించుకున్న వారిని కోరుకున్నాడు. ఆయన తన ప్రాణం ద్వేషించిన వారి కొరకు కోరుకున్నాడు. పేరు ప్రఖ్యాతులు కోరుకొని, గౌరవాలు కోరుకున్న దగ్గరికి ఎప్పుడు రాలేడు ప్రభు. హల్లెలూయా. అబ్రాహాము ఒక మాట చెప్పాడు. ఇస్సాకు ఒక భార్య, ఇస్సాకు కొరకు ఒక స్త్రీ కావాలంటే ఎలియాజరును పంపించాడు. ఎలియాజరుతో ఒక మాట, ప్రత్యేకమైన ఒక మాట, ఒక విలువైన మాట మాట్లాడాడు అబ్రహాం. ఏమంటే తెలుసా? నా బంధువులింటికి పంపిస్తున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఏ అమ్మాయి అయితే నీకు సహాయం చేస్తుందో,
ఆ కుటుంబం ఎప్పుడైతే నీకు పిలుచుకుంటున్నారో, నీకు ఆతిథ్యం ఇస్తున్నారో, అక్కడ ఒక్కరోజు తప్ప ఎక్కువ దినములు అక్కడ గడపకూడదు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వెళ్ళిన కొద్ది గడియలు తప్ప ఎక్కువ టైం ఇక్కడ వేస్ట్ చేయకూడదు. అక్కడ నిలిచి ఉండకూడదు ఎక్కువ సమయం అని అన్నాడు. దూత వచ్చింది కూడా అంతే. హల్లెలూయా. మరియ ముందు నిలబడి ఆమె సమాధానం కొరకు, ఆమె తీర్మానం కొరకు, ఆమె నుంచి ఏమొస్తుందో ఆ విషయం కొరకు దూత నిలుచున్నది. ఒకవేళ మరియ గనక నీ దాసురాలను నువ్వు చెప్పినట్టే జరుగునుగాకని అనకపోతే, ఇంకా లేట్ చేస్తుంటే మరియా దూత వెళ్ళిపోయేది అంతే. ఎందుకు? ఇంకొకరి కొరకు వెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాము కూడా అదే చెప్పాడు, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు టైం వేస్ట్ చేయకూడదు, అక్కడ టైము స్పెండ్ చేయొద్దు, నువ్వు అక్కడ ఉండకూడదు, నువ్వు అమ్మాయితో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. నా కుమారుడికి ఎవరైతే భార్యగా ఉంటున్నారో ఆ కుటుంబంతో నువ్వు మాట్లాడద్దు, వారి తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడద్దు, వారి సహోదరులతో నువ్వు మాట్లాడద్దు, ఆ వ్యక్తితోనే, అమ్మాయితో నువ్వు మాట్లాడాలి. ఆ అమ్మాయి వస్తా అంటేనే నువ్వు వెంబడి త్వరపడి తీసుకొని రావాలి. ఏమాత్రం అక్కడ ఆలస్యం చేయొద్దు అన్నాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. పరలోకముందున తండ్రి కూడా తన కుమారునికి ఎవరైతే తమ జీతాలు అప్పగిస్తున్నారో వారి యొద్దకు నిలబడి ఎక్కువ టైం వేస్ట్ చేయక అక్కడ తండ్రి అయిన దేవుడు దూతను కూడా పంపించాడు. అబ్రహాం కూడా ఎలియాజర్ను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలియాజరు అక్కడ ఆలస్యం చేయలేదు. అప్పుడు వాళ్ళ ఆలస్యం చేయమన్నారు. అయ్యా రేపు వెళ్ళు అన్నారు. రిబికా వాళ్ళ నాన్న, అమ్మ, తన సహోదరులు ఏం చేశారు? అయ్యా కొంచెం తడువు చేయండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ రేపు వెళ్ళండి అని అన్నారు. లేదు, నా యజమాని దగ్గర నేను మాట తీసుకొని వచ్చాను, ఆ మాట ప్రకారం నేను విధేయత చూపించాలి, నేను ఆలస్యం చేయడానికి వీలు లేదు, మీరేం మాట్లాడుతారు నాకు అవసరం లేదు. ఇస్సాకు కొరకు భార్య కాబోతున్న అమ్మాయి ఏమంటుంది నేను వినాలనుకుంటున్నా, ఏంటమ్మా మీరు నాతో బయలుదేరుతున్నారా అని అన్నాడు. ఎలియాజరు మాట మాట్లాడగానే హల్లెలూయా నేను సిద్ధమే అని చెప్పింది రిబికమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ప్రయాణం కొనసాగించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఎవరు తమ జీవితాన్ని అప్పగించబోతున్నారు, సమర్పించుకున్నలు కాదు, ప్రాణం త్యాగం చేసేటోళ్ళు కావాలి యేసయ్యకు. చరిత్ర చెప్తుంది, అనేక మంది అంట రాజకుమారులంట, రాజకుమార్తెలు, రాజభవనంలో ఉన్నటువంటి కన్యకలంట పెళ్లి చేసుకోకుంటూనే ఉన్నారంట. ఎందుకు? మెస్సయ్య మా గర్భములో పుట్టాలి అని. ఆ యూదుల రాజుగా పుట్టే వ్యక్తి మాలో పుట్టాలని వారు కన్యకలుగా ఉండిపోయారంట. అంత సమర్పించుకున్న వారి దగ్గర రాలేదు ప్రభు. హల్లెలూయా. సమర్పణ ఎంత గొప్పగా ఉన్నా ప్రయోజనం లేదు. అక్కడేం కావాలి తెలుసా? నువ్వు త్యాగం చేయాలి, నీ ప్రాణంతో సహా త్యాగం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు సమర్పించుకున్న ప్రభువా నీకు మేము చావనైనా చేస్తాం కానీ నేను వదిలిపెట్టమన్నారు. సమర్పణ ఎంతవరకు ఉన్నది? అది ఆ సమర్పణ ఎంతవరకు ఉంది? ప్రభు చనిపోయేంత వరకే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఇక మమ్మల్ని కూడా చంపేస్తారేమో, ఇక మేము కూడా వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు అపోస్తులు. సమర్పణ కాదు, నీ ప్రాణం త్యజించడం కావాలి. హల్లెలూయా. కానీ అందులో ఒక వ్యక్తి కనబడుతుంది, మరియ కనబడుతుంది, యేసేపు కనబడుతున్నాడు. ప్రభు కొరికి ఏమి జరిగినా, పరిస్థితి ఎలాగూ మార్చబడినా మేము సిద్ధమే అని యేసేపు నిలబడ్డాడు సత్యం కొరకు. ప్రైజ్ ది లార్డ్. మరియమ్మ కూడా నిలబడ్డది సత్యం కొరకు. అలాంటి మరియమ్మ లాంటి మనసు సమర్పణ ఉంటే నీవెవరివి? నువ్వు క్రీస్తును అంగీకరించే బిడ్డవు. అంత అర్హత లేకపోతే నీకు రక్షణ లేదు. ప్రైజ్ ది లార్డ్. అంత సమర్పణ తెగింపు లేకపోతే నువ్వు రక్షించబడ్డావనడానికి రుజువు లేదు, గ్యారంటీ లేదు. ఆయన రావడానికి కొరకు అంత త్యాగమూర్తులు కావాలి. యేసేపు విషయంలో ఆలోచిస్తే గనక తన కుటుంబం ఎంత ద్వేషించుంటారు. ఏంట్రా నీకు అమ్మాయిలు దొరకలేరు అంటావా? అదే అమ్మాయి దొరికిందా?
ఏంటంటే రహస్యంగా ఏమో జరిగింది పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదో పెడముఖం పెట్టుకుంటున్నారు అమ్మాయి విషయంలో. మేము మొన్న వెళ్ళి వచ్చాం, మేము చూసి వచ్చాం, అలాంటి వ్యక్తి పరిస్థితి మాకు మంచిగా అనిపించట్లేదు. అమ్మాయి మళ్ళీ ఏమంటుంది తెలుసా, నాకు దేవదూత వచ్చి మాట్లాడింది అంటున్నది. ఎంత అబద్ధం ఇది, ఎంత మోసం ఇది, చేసుకున్న వ్యక్తిని ఇంత మోసం చేస్తారా అని ఆ యేసేపు వాళ్ళు యేసేపు వైపు ఉన్న కుటుంబస్తులు ఎన్ని మాట్లాడి ఉంటారు. అయినా నేను ఆ అమ్మాయిని చేసుకుంటా అంటే ఏమన్నా ఊరుకుంటారంటారా? కొట్టకపోతారా? తన్నకపోతారా? మెడలు పట్టిన దగ్గర గెంటేకపోతారా? వరకట్నం తక్కిస్తారంటారా బాబు? ఆ అమ్మాయి ఎందుకు మనకు అని అంటే, లేదు నేను అమ్మాయిని చేసుకుంటా అంటేనే ద్వేషిస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కావాలంటేనే ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. మరి గర్భం ధరించిన అమ్మాయిని చేసుకోవాలంటే ఎలాంటి పరిస్థితి అవుతుంది ఊహించండి. యేసేపు సమర్పించుకున్నాడు, మరియ సమర్పించుకుంది. వీరిద్దరిని లోకం ఎలా చూసి ఉంటుంది? హల్లెలూయా. లోకం ఎలాంటి పరిస్థితుల్లో చూసి ఉంటుంది ఊహించండి, ఆలోచించండి. తల్లి అయినా కనికరించడానికి వీలు ఉంటుంది ఇలాంటి పరిస్థితి చూసి, మరియమ్మ స్థితి చూసి. ఆ మరియమ్మను కన్నా తండ్రి అయినా ఆలోచిస్తాడంటారా? తన ఇరుగు పొరుగు వాళ్ళు ఆలోచిస్తారా మంచిగా అనడానికి? కొట్టినెవరు అడ్డం రారు కూడా. అప్పుడు అమ్మాయి గర్భంతో ఉందని ఆమెను చిత్రహింసలు పెట్టి బజార్కు తీసుకొచ్చి ఈడ్చి కొట్టి ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నా కానీ వచ్చినాదులు ఎవరైనా ఉంటారా? ఆమెకు అట్లనే కావాలంటారు, వాడిని అట్లనే దన్నాలంటారు. అలాంటి పరిస్థితుల్లో వేసుకొని నిలబడ్డారంటే ఇది మామూలు త్యాగం అంటారా? ప్రైజ్ ద లార్డ్. యేసేపు ఫ్రెండ్స్ ఎంతమంది దేశించుంటారు, హేళన చేసి ఉంటారు. తీసుకొచ్చుకున్న తర్వాత మరియమ్మ తీసుకొచ్చుకున్న తర్వాత మరి మరియమ్మకు తెలిసిన అమ్మాయిలు కూడా, ఆమె ఏజీ అమ్మాయిలు కూడా ఎంత హింసించుంటారు. సూటిపోటు మాటలు ఎన్ని మాట్లాడి ఉంటారు ఆ ఇంట్లో, ఆ బజార్లో కావచ్చు, ఆ ఊర్లో కావచ్చు. ఆమె గర్భం ధరించింది మొదలుకొని ముఖం పెట్టుకొని తిరగడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? యేసేపు ప్రతి మరియమ్మను దగ్గర చేర్చుకున్న తర్వాత రోజు మొదలుకొని ఈయనని ఎవడన్నా విలువిచ్చేవాడు ఉన్నారా? అసలు ఎవరు ఇష్టపడరు వీరిని. ఎవరు ఇష్టపడతారు? పరలోకమందున్న తండ్రి సంతోషిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు స్వయంగా స్పష్టంగా యథార్థంగా హృదయమంతటితో ప్రభును ప్రేమించి ఆయన నాకు కావాలి అని ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వ్యక్తిని ఇంటితో సహా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ వ్యక్తి ఇష్టపడరు. నువ్వు అటు ఇటు క్రైస్తవంగా ఉంటే కనుక ఇష్టపడతారు. నువ్వు సగం లోకానుసారంగా సగం క్రైస్తవులు వాక్యానుసారంగా నడుస్తే కనుక నేను ఇష్టపడతారు. ఒకవేళ వాక్యానుసారమే నా జీవితం, ఇది నా త్యాగం, ఇది నా సమర్పణ, ఇది నా తీర్మానం, చనిపోయిన బ్రతికిన ఇది నా సమర్పణ తీర్మానం, ఇది లాస్ట్ తీర్మానం, ఇది ఆయన తెగించి వాక్యానుసారం నిలబడి నువ్వు ముందుకు వస్తేవా అప్పుడు క్రైస్తవుడు నీ మీద ఉమ్మేస్తాడు తెలుసా. చర్చికి వెళ్ళేవాడు నేను ద్వేషిస్తాడు. వాడు ఫస్ట్ నీతో మాట్లాడిన వ్యక్తి. ఈ త్యాగం ఈరోజు ఎవరు ఇష్టపడతారు? ఇంత త్యాగపూరితమైన జీవితం జీవించడానికి ఎవరు ముందుకు వస్తారు? ఉన్నారా? వాకి పెట్టిన నువ్వు ఉంటావా? అంతెవరు నడుస్తారండి? చూస్తున్నట్టుగా వెళ్ళాలనుకుంటున్నారు ఈరోజు సేవకులు. ఏంటంటే అంతెవరు సమర్పించుకుంటారు. మరి అంత సమర్పించుకోకపోతే మరి యేసు వస్తాడా? అక్కడి నుంచి ఆజ్ఞ జారైంది, ఆజ్ఞ తీసుకొచ్చింది గాబ్రియల్ దూత. ఆమె ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన రావడానికి ఇద్దరు వ్యక్తులు తన ప్రాణాలు తెగించారు గనక ఆ రక్షణ మనకు దొరికింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆ ప్రభును ప్రేమించి తెగిస్తే తప్ప ఇంకొక వ్యక్తికి రక్షణ దొరకదు. ఆ ప్రభు కొరకు నువ్వు త్యాగం చేసి నిలబడితే తప్ప ఇంకొక ఆత్మ రక్షించబడదు. ప్రభు కొరకు ఇంత సత్యవాక్య ప్రకారం నువ్వు నిలబడి జీవిస్తే తప్ప ఇంకో వ్యక్తి నీ దగ్గరికి రాడు, ప్రభు దగ్గర రాడు. నువ్వు ప్రసంగాలు చేస్తే ఎవరు రారు, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు పాటలు పాడుతుంటే, మైకులు బట్టి తీయటి పాటలు పాడుతుంటే, మంచి స్వరాలాపన చేస్తుంటే ఎవరు రారు నీ దగ్గరికి. యేసునాగాలని ఎవరు రారు.
నీ జీవితం చూసి వస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనీసం నువ్వు చనిపోయిన తర్వాతనన్నా నీ జీవితము బ్రతికున్నప్పుడు నిన్ను చూసిన వారు చనిపోయిన తర్వాతనన్నా ప్రభు దగ్గరికి వస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇలాగ జీవించి ఉండేను, నేను ఎందుకు జీవించకూడదు? బ్రతికిన నాలుగు వాళ్ళు చెప్పారు, ఎందుకో నేను నిలబడలేనని దేవుడు ఆత్మలో కార్యం చేసి అవి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వస్తారు. ఆమేన్. కానీ నువ్వు నిలబడేది ఎక్కడ? నువ్వు జీవించేది ఎక్కడ? నీ సమర్పణ ఎంత? నీ త్యాగం ఎంత? మరియమ్మ మీ పాటలు పాడితే మరియమ్మ మీద పెద్ద దేవుని వర్షిప్ చేస్తుంటే సరిపోద్దా? పరీక్షించుకోండి. ఆయన ఈ లోకానికి రావడానికి 2 ప్రాణాలు తెగించి నిల్చున్నారు కనుక యవ్వన బిడ్డలు. ఆ రక్షణ ఇక్కడ వచ్చింది. ఆ రక్షణ ప్రాణం పెట్టింది, రక్తం గార్చింది, తిరిగి లేచి ఆరోహణమై తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు యేసయ్య. మరియమ్మ ఏసేపు ప్రభువు రావడానికి కొరకు తమ జీవితాలు సమర్పించుకోకపోతే ఈరోజు మనకు రక్షణ ఉండేదా? హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలులు సువార్త చేసి ప్రాణం పెట్టకపోతే ఆ రక్తం ఈ ప్రాంతమంతా చుట్టుకునేదా? ప్రభు యేసుక్రీస్తులో మరణించకపోతే ఆ సువాసన ప్రపంచమంతా వెదజల్లేదా? ఆయన ఎంత తెగించుకున్నాడు, ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు, ప్రాణం పెట్టాడు. ఆయనను ప్రేమించి ఆయన చిత్తానికి లోబడిన వారు కూడా అంతే సమర్పించుకొని అంతే ప్రాణాలు పెట్టారు. మరియమ్మ యేసు ప్రాణాలు పెట్టడానికి చాలా సన్నిహితమైన సంబంధం, దగ్గరుంది టైం. కానీ దేవుడు ఆయన కృపలో భద్రపరుస్తూ వచ్చాడు యేసేపును మరియమ్మను. రాత్రులు ప్రయాణం చేయవలసి వచ్చింది వేరే దేశానికి, ఈజిప్టుకు ప్రయాణం చేయవలసి వచ్చింది. గాడిద మీద తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది రాత్రులు మరియమ్మను తీసుకొని. ఎందుకు? ఎవరైనా చంపొచ్చు కూడా మరియమ్మను. గర్భంతో ఉన్న అమ్మాయిని చంపడానికి కూడా ఎవరైనా ముందుకు రావచ్చు, కంకణం కట్టుండొచ్చు. యేసుని కూడా చంపాలని తలంచుండొచ్చు. అది పెద్ద విషయం కాదు. తన రక్త సంబంధం మాకు అవమానం భరించలేకపోతున్నాం, ఎవరు చూసినా మీ బిడ్డని ఇట్లా అంట, మీ బిడ్డ ఇలా అనంట, మీ కొడుకు ఇలా అంట, ఇలాంటి అమ్మాయిని తెచ్చుకోండి అంట అని ఆయన తరపున బంధువులు, ఈయన తరపున ఉన్న కుటుంబస్తులు, ఈమె తరపున వారందరూ ఎంత అవమానం చేస్తుంటారు వాళ్ళకి. అలాంటప్పుడు ఈయన చూడాలనుకుంటారా? చంపాలని ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. ఆయన వీళ్ళ తీర్మానం ఆపుకున్నారా? హల్లెలూయా. వీళ్ళ సమర్పణ ఆగిందా? ఇలాంటి సమర్పణతో నిలబడుతున్నప్పుడే ప్రైజ్ ద లార్డ్ మన దగ్గర ఉన్న క్రీస్తు సువాసన చుట్టుపక్కల గ్రామాలకి కానీ మన బంధువులలోనికి కానీ వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. పలానా ఊర్లో ఒక వ్యక్తి ఉండే, ఆ వ్యక్తి సమర్పణ మామూలు వ్యక్తి కాదు. ఆ వ్యక్తి సమర్పణ ఇలా ఉండనని నీ గురించి నా గురించి చనిపోయిన తర్వాత కూడా సాక్ష్యం రావాలంటే నీవు వాక్యం కూడా నిలబడాలి. ఎవరు ముఖం చూసి, మీ అమ్మ ముఖం, మీ నాన్న ముఖము చూసి, నీ తమ్ముడు ముఖము, మీ అన్న ముఖము, మీ చెల్లి అక్క ముఖము చూసి, నీ బంధువుల ముఖం చూసి ప్రభు వాక్యాన్ని తక్కువ చేయకు, సర్దుబాటు చేసుకోవడం ప్రయత్నం చేయకు. లోక పోకడులు చూసి అలాగుండకపోతే ఎలాగూ అనుకుని లోకం కొరకు సర్దుబాటు చేయకు. వాక్యం ఆ రోజు సత్యమే, ఈరోజు సత్యమే. ఈరోజు జీవించేవారే కావాలి. హల్లెలూయా. వాక్యం ఆ రోజు సత్యమే, ఈరోజు సత్యమే. వాక్యములు ఏమాత్రం తేడా లేదు, భక్తులు ఏమాత్రం కొదువ లేదు. ఆరు స్ట్రిక్ట్ చేశారండి భక్తి, ఈరోజు తక్కువ చేర్చడానికి ఏం లేదు ఇక్కడ. వాక్యం మారదు, సమర్పణ మారదు. బైబిల్ ఉన్న సమర్పణ, బైబిల్ చూపించిన విశ్వాసం మారదు. మారితే నువ్వే మారుతున్నావేమో, అది వెనుకకు తీసుకో. ప్రభా, ఈ రోజు ఉన్నటువంటి భక్తి చూసి నేను మారిపోకూడదు, నీ బైబిల్ ఏం చెప్తుంది దాంట్లో నిలబడాలి నేను. అప్పుడు నువ్వు త్యాగం చేస్తే నువ్వు నిలబడతావు, సమర్పించుకుంటే నిలబడతావు, ఆశలు చంపుకుంటే నిలబడతావు. లేకపోతే నిన్ను చూసి ఎవరు కూడా ప్రభు బిడ్డ అని ఎవరు సాక్ష్యం ఇయ్యరు. నిన్ను చూసి ఎవరు క్రైస్తవుని సాక్ష్యం ఇయ్యరు. నువ్వు కొన్నిటిని అవాయిడ్ చేస్తున్నప్పుడు, కొన్ని నువ్వు దూరం అవుతున్నప్పుడు, వారు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, కారణం ఏంటి? వీడు క్రైస్తవుడు, ఇట్లా గుర్తుపట్టాలి నేను. ప్రైజ్ ద లార్డ్. ఏంటి ఇతని ప్రవర్తన ఇలాగుంది, ఇతని మాట తీరు ఇలాగుంది ఏంది? ఎవరు చూడాలి? అన్యులు చూడాలి. లేదనుకో, నువ్వు క్రీస్తుని చూపించబిడ్డవా? ప్రభు భూలోకానికి రావడానికి
ఎంత సమర్పణ కలిగి ప్రాణాలు త్యాగం చేస్తే తప్ప ప్రభు ఈ లోకం రావడానికి అవకాశం దొరకలేదు. కొందరిద్దరు నిల్చున్నారు సాక్షులు, మరియా, యేసేపు. ప్రైజ్ ద లార్డ్. మరియా, యేసేపు నిల్చున్నారు గనక ప్రభు రావడానికి ఇక్కడ చోటు దొరికింది. మళ్ళా ప్రభువు రాబోతున్నారు రెండోసారి. ఆయన ఎందుకు కొరకు వస్తున్నాడో తెలుసా? ఈ మరియ, యేసేపు వలె త్యాగం చేసి ప్రభుకు సాక్షులు ఎవరైతే బ్రతుకుతున్నారో తమ జీవిస్తున్న స్థలాల్లో, తమ జీవిస్తున్న కుటుంబంలో, వారి బంధువులు ఎదుట, వారి రక్త సంబంధులు ఎదుట, భర్త ఎదుట, భార్య ఎదుట, తమ పిల్లల ఎదుట ఎవరు త్యాగపూరితమైన జీవితం తన ప్రాణంతో సహా దేశించి ఎవరైతే నిలబడుతున్నారో వారి కొరికే ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు ప్రభు యొక్క ఆసక్తి, ఎప్పుడు ప్రభు యొక్క దృష్టి ఎప్పుడు తక్కువ కాదు. ఆ రోజు ఏ దృష్టితో రావడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన, ఎలాంటి వారిని కోరుకున్నాడో ఆయన మళ్ళా రెండో రాకడ కూడా అలాంటి వారిని కోరుకుంటున్నాడు. ఇక్కడ నా దగ్గర, నీ దగ్గర వాక్యం ఎప్పుడు కూడా సర్దుబాటు చెయ్యదు. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం వాక్యమే. ఆయన పరలోకంలో పరిశుద్ధుడే, ఈ లోకంకి వచ్చిన తర్వాత పరిశుద్ధుడే, వెళుతున్నప్పుడు పరిశుద్ధుడే, మళ్ళీ రాబోతున్నప్పుడు పరిశుద్ధుడే, ఆయన యుగ యుగాలు పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధితో కూడా నువ్వు నిలబడతావా? ప్రైజ్ ద లార్డ్. భూలోకంలో ఎన్నికైన వారంటే మామూలు విషయం కాదు ఇది. ప్రైజ్ ద లార్డ్. ఒక దేశంలో ఎన్నికైన వారు కాదు వీళ్ళు, అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో ఎన్నికైన వారు కాదు వీళ్ళు. ప్రపంచం మొత్తములు ఎన్నుకుంటున్న వారి గుంపులో ఒక వ్యక్తి అంటే ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అందుకే తగ్గించుకోవాల్సి ఉంది, అందుకే నోరు జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంది. నీ శరీరం ఏమి ఊరుకోదు, నీ తలంపులేమి ఊరుకోవు, అవి పరిగెత్తాలంటాయి, గట్టిగా మాట్లాడంటది, దేశంతో మాట్లాడంటది, కోపంతో మాట్లాడంటాయి. వాటన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి నీ ముందు వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. మరియమ్మ సహిస్తేనే కదా గర్భం నిలిచింది, యేసులో నిల్చున్నాడు లోపల. మరి యేసు సహిస్తేనే కదా నిల్చున్నాడు, లేకపోతే నిల్చుంటారా? వాళ్ళ హృదయం ఎరిగినవాడంట గనక ప్రభు ఏమన్నాడు? వారికి తను తాను అప్పగించుకోలేదంట. మరి నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ హృదయం ఎరిగిన దేవుడు హల్లెలూయా నీకు అప్పగించుకుంటాడా? పరీక్షించుకోవాలి మనం అందరం కూడా. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఆనందానికి అవకాశం దొరికింది. మరి నేను కూడా ఇలాంటి సమర్పణ, ఇలాంటి తెగింపు కలిగి నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నా దగ్గర వారు ఏమనుకుంటారో, వారితో కలిసి నేను వెళ్ళకపోతే, వారితో కలిసి నేను మాట్లాడకపోతే, వారితో కలిసి నేను పరిగెత్తకపోతే నా జీవితం ఏమైపోతుందో అనుకుంటే గనక ప్రభు చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ఆలోచన నీ విషయంలో ఏమైతే ఉన్నావో అవి నెరవేర్చబడవు. అందుకే మన జీవితంలో ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం యథార్థంగా నెరవేర్చబడాలంటే మనం ఈ వాక్య సత్యంలో నిలిచి ఉండాలి, ఎవరిని చూడకూడదు. ప్రైజ్ ద లార్డ్. యేసేపు మరియమ్మలు కూడా ఎవరిని కూడా పట్టించుకోలేదు. వారి సమర్పణ, వారి తీర్మానం ఒక్కటే, మేము ప్రభుని సంతోషపెట్టాలి, మేము ప్రభు సంతోషపెట్టడానికి కొరకు మా ప్రయత్నం, మా త్యాగం, మా సమర్పణ ప్రభుని సంతోషపెట్టడానికి మేము జీవిస్తామని మరొక బలమైన తీర్మానం తీసుకొని జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సత్యములు వింటున్నాడు నీవు. ఈ లోకంలో ఒక ఆనందం, దైవికమైన ఆనందం, పరలోక ఆనందం దొరకడానికి ఇద్దరు నిల్చున్నారు సాక్షులుగా. వారి జీవితాల ద్వారా దేవుడు తన సంకల్పాన్ని, తన ఆలోచన నెరవేర్చుకున్నాడు. ఈరోజు కూడా అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. అలాంటి వారు సమర్పణ కలిగి ఉన్నారా అని దేవుడు చూస్తున్నాడు. ఈ పై క్రైస్తవుల కొరకు ప్రభు చూడట్లేదు. అలాంటి వారి కొరకు ఆయన రాలేడు. అలాంటి వారి కొరకు రెండో రాకడు కూడా రాడు. ఆయన ఎవరి కొరకు వస్తుందో తెలుసా? ప్రభును, కేవలం ప్రభును ప్రేమించి, ప్రభువే నా స్వాస్థ్యమని, ప్రభువే నా జీవితంలో భాగమని, ఆయన కొరకు నేను జీవించాలని ఎవరు తీర్మానం కలిగి ఉంటున్నారో అలాంటి వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీకు స్తోత్రం. కొద్ది నిమిషములు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. యేసయ్యా మీరెంతగా తెగించుకున్నారో, మీరెంతగా ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించారో
మారు రక్షణ కార్యం సిద్ధం చేశారు ప్రభువా. దేవా, ఈరోజు కూడా ప్రభువా నీకు స్తోత్రములు. నాయన, నిన్ను ప్రేమించిన మేము కూడా ప్రభువా నీ వలనే ప్రభువా మేము కూడా త్యాగం చేయడానికి, మేము కూడా సమర్పించుకోవడానికి ప్రభువా, మేము కూడా లోకాన్ని ద్వేషించడానికి, మమ్మల్ని మేము ద్వేషించుకోవడానికి ప్రభువా అలాంటి కృప ప్రభు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా తండ్రి. నా ప్రార్థన ఇదే ప్రభువా. దేవా, కేవలం నా మాటల్లో కాదు, నా నోటిలో కాదు ప్రభువా, భక్తి నా ప్రవర్తనలో, నా జీవితంలో ప్రభువా నేను నిల్చున్న ప్రతి చోట్ల ప్రభువా నిన్ను ఘనపరిచే బిడ్డగా నన్ను నిలబెట్టండి ప్రభువా. మీరు సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా ప్రభువా, మా తండ్రి నీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. యేసు నీకు వందనాలు. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రభు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కృప, కృప, కృప. తండ్రి నీకు స్తోత్రం. అందరూ ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్య సత్యముల ద్వారా ప్రభా మీ సంకల్పం, మీ ఆలోచన ఏ బిడ్డలైతే వింటున్నారో వారిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రస్తుతం ప్రభా ఈ సమయంలో వింటున్నా మీ బిడ్డను ప్రభా మీ కృపాసం సమర్పిస్తున్నాను. నీ వాక్యం హృదయములో బలమైన ఆత్మకార్యం జరిగించులాగిన మీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు స్తోత్రం. మీ రాకడ, మీ రెండవ రాకడ ప్రభువా మీరు చూస్తున్నది, మీరు రాబోతున్నది. మరియ యేసేపు లాంటి ప్రభువా సమర్పణ కలిగిన జీవితాలు, తేజించుకున్న జీవితాల కొరకు మీరు వస్తున్నారు ప్రభువా. నీకు స్తోత్రం. మొదటి రాకడలో మరి యేసేపు ఎలా తెగించుకున్నారో వారి కొరకు ప్రభువా మీరు దిగి వచ్చారు. వారు మీకు అవకాశం ఇచ్చారు జీవితాల్లో ప్రభు. ఈరోజు రావడానికి కూడా ప్రభువా ఎవరిని మీరు తీసుకుపోతున్నారు ప్రభు. యేసేపు మరి అమ్మ లాంటి సమర్పణ, త్యాగపూరితమైన జీవితాలు జీవించే వారి కొరకు మీరు వస్తున్నారు. లోకంతో పాటు సంతోషించి ఆనందించే వారి కొరకు మీరు రావట్లేదు ప్రభువా. దేవా మీకు స్తోత్రములు. ఈ వాక్య సత్యములు ప్రతి హృదయంలో ఫలించులాగా మీ కృపనివ్వండి ప్రభా. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించడం వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును వాక్యమైన బిడ్డలందరికీ నిత్యము తోడు నీడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ప్రేస్తున్నారు.